నమస్తే, వెల్కమ్ టు ఏబీ న్యూస్. ఆర్యవైశ్యుల కులదైవమైన వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలలో భాగంగా వరంగల్ మహానగరంలో జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో సుమారు 4,000 మంది ఆర్యవైశ్యులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా మహిళలు రంగురంగుల పట్టు వస్త్రాలు ధరించి పూలు మంగళహారతులతో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని వీధుల వెంట ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో మేళ వాయిద్యాలు, డప్పు చప్పుళ్లు, డీజే పాటలతో వరంగల్ బస్టాండ్ దగ్గర పోచమ్మ గుడి నుండి వాసవి కన్యకా పరమేశ్వరి గుడి వరకు ఈ జయంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో వరంగల్, హనుమకొండ, కాజీపేట నుండి ఆర్యవైశ్య సంఘాలు మరియు వివిధ రకాల పార్టీల నాయకులు హాజరయ్యారు. అనంతరం రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ మాట్లాడుతూ ఈ శోభయాత్ర వేడుకలను గత 10 సంవత్సరాలుగా ఈ వరంగల్ ఆర్యవైశ్య వాసులు నిర్వహించడం పట్ల నాకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఇదే విధంగా ప్రతి సంవత్సరం నిర్వహించాలని కోరుకుంటూ జై వాసవి మాత నినాదంతో ముగించారు. కార్యక్రమంలో దుబ్బా శ్రీనివాస్, సీతారాం, పొట్టి శ్రీనివాస్ గుప్తా తదితర ఆర్యవైశ్య కుల సంఘాలు, మహిళలు, ఆర్యవైశ్యులు పాల్గొన్నారు. ఈరోజు వాసవి కన్యకా పరమేశ్వరి విశ్వమాత జగజ్జనని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా అమ్మవారి జయంతిని వరంగల్ నగరంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో అంగరంగ వైభవంగా ఉదయం నుంచి కూడా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. వాసవిమాత దేవాలయంలో ఉదయం అభిషేకము, అలాగే కుంకుమ పూజలు, అలాగే ఒక 10,000 గాజులతోటి అమ్మవారికి పూజలు చేయడం జరిగింది. అలాగే కొన్ని వేల మందితోటి ఈ శోభాయాత్ర కార్యక్రమాన్ని కూడా మేము నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. గత 13 సంవత్సరాల నుంచి కూడా ఈ వరంగల్ నగరంలో ఈ వాసవి మాత పుట్టినరోజు నాడు అంగరంగ వైభవంగా శోభాయాత్ర నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమంలో ఆడపడుచులు, అలాగే వరంగల్లో ఉన్నటువంటి పుర ప్రముఖులు, అలాగే రాజకీయ పుర ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమంలో కూడా తప్పకుండా అందరూ కూడా హాజరై పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు అందరికీ కూడా పేరు ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమానికి సుమారు ఒక 6 గంటల సేపు జరిగేటువంటి ఈ శోభాయాత్రకు అన్ని రకాలుగా మాకు పోలీసు సిబ్బంది కూడా సహకరిస్తున్నందుకు పోలీస్ సిబ్బందికి, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా గత 10 సంవత్సరాల నుంచి మాకు కోఆపరేషన్ చేసుకుంటూ సంఘంలో మాకు కూడా ఒక గుర్తింపునిచ్చుకుంటూ మా కార్యక్రమాలను ఎలివేట్ చేసినటువంటి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కూడా వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతా ఉన్నాం. ఈ కార్యక్రమానికి ఏదైతే ఉన్నారో దాతలు సహకారం చేసినటువంటి దాతలందరికీ కూడా వారందరికీ కూడా పేరున అభినందనలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటాను. జై వాసవి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి పురస్కరించుకొని శోభయాత్రను నిర్వహించడం జరుగుతుంది. గత కొన్ని సంవత్సరాల కాడి నుంచి వరంగల్ ఉమ్మడి జిల్లాలో
వరంగల్ తూర్పు ప్రాంతంలో పెద్ద ఎత్తున ఈ శోభయాత్ర నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈసారి కూడా ఈ శోభయాత్రని అమ్మవారి జయంతి పురస్కరించుకొని ఈ రోజు 4 దేవస్థానాలలో ఇప్పటికే మినిమం అనేక రకాల గాజులు, శారీస్ తో పాటు కుంకుమ, పసుపు ఈ రోజు పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టుకోవడం జరుగుతూ ఉంది. ఈ రోజు ఈ శోభయాత్ర అనేది వరంగల్ జిల్లాలో నిర్వహించే ఈ శోభయాత్ర రాష్ట్రానికే తలమానికగా ఉండే పరిస్థితి ఈ రోజు. ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీ నాయకులు కూడా విచ్చేసి ఈ ఆర్య వైశ్యం సంబంధించి సంఘీభావం తెలపడం అని చెప్పంటే ఇదే ఒక నిదర్శనం ఆర్య వైశ్య ఐక్యత అని చెప్పడం కూడా సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికీ ఈ శోభయాత్రను నిర్వహిస్తామని చెప్పగానే అనేక మంది దాతలు సహకారం చేసి అనేక లక్షల రూపాయల ఖర్చు పెట్టి కూడా మేమందరం సైతం ఉంటామని చెప్పడం కూడా మహిళలు కూడా పోరాటం, దాండియా అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ఇది 13వసారి. ఇది రేపు రాబో కాలంలో కూడా ఆర్య వైశ్యులు అందరూ కూడా ఐక్యం చేసి రేపు పెద్ద ఎత్తున వేలాది మంది తోటి లక్షలాది మందిగా ఏర్పడే విధంగా ఈ శోభయాత్ర నిర్వహిస్తామని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ దీనికి సహాయశాఖలు అందించిన పోలీస్ సిబ్బంది కావచ్చు, అదేవిధంగా మీడియా కావచ్చు, ఈరోజు నగరంలో కూడా ప్రముఖులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం. నమస్తే, జై వాసవి. ఈరోజు వాసవి మాత జయంతి ఉత్సవాలు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి సర్వేశ్వరుడి సతీమణి వాసవి మాత ఈరోజు వైశ్య కుల ఆరాధ్య దైవమైనటువంటి అమ్మవారి జయంతిని పురస్కరించుకొని యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ఆర్యవైశ్యులు ఈరోజు బ్రహ్మాండంగా జరుపుకుంటున్నారు. అందులో భాగంగానే అమ్మవారి జయంతి ఉత్సవాలు ఉదయం నుంచి ఇప్పటి వరకు వరంగల్ పట్టణంలో, మహానగరంలో మరి అతి ఉత్సాహంగా ఎంతో పెద్ద ఎత్తున మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. దానికి కన్వీనర్ గా పొట్టి శ్రీనివాస్ గారు మరి ఈ కార్యక్రమాన్ని మరి వారి కమిటీ అంతా కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వారికి అందరికీ కూడా శుభాకాంక్షలు. పెద్ద ఎత్తున వందలాది వేలాది మందితో ఈరోజు అమ్మవారి ఊరేగింపు బ్రహ్మాండంగా వరంగల్ పురవీధులందు నిర్వహిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ముందుగా మరి మా మహిళా మణులు ఎంతో ఓపికతోనే